సో pseudo columns లో ఫస్ట్ వన్ మనకు sysdate అని చెప్పేసి what is mean by pseudo column? Pseudo column అంటే these columns which are not available in a table. Tables లో అయితే కాలమ్ నేమ్స్ ఉండవు, బట్ దట్ కాలమ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ టేబుల్. అంటే ఏ టేబుల్ కైనా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్రెడీ మనం ఒక pseudo column వాడాము లాస్ట్ క్లాస్ లో. దట్ ఈస్ కాల్డ్ sysdate, అంటే విచ్ ఈస్ యూస్ టు జనరేటింగ్ ద సిస్టమ్ డేట్ అనమాట. అలాగే నెక్స్ట్ pseudo column నేమ్ వచ్చేసి రో ఐడి. ఇదేంటంటే జనరల్ గా మనకు ఫర్ ఎవ్రీ రో సో వాట్ టేబుల్ కన్సిస్ట్ కలెక్షన్ ఆఫ్ రోస్ కదా. ఈ రోకి మనకు ఒక ఐడి అనేది ఉంటుంది. సో ఈ ఐడి కోసం మనకు ఒక కాలం నేమ్ ఉంటుంది. ఈ కాలం నేమ్ మనకు రో ఐడి అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ రో ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం. సో ఇక్కడ చూడండి మనకు ఎవ్రీ రికార్డ్ ఇన్ ఎ టేబుల్ ఈజ్ యూనిక్యూలీ ఐడెంటిఫైడ్ బై ది సిస్టమ్ జనరేటెడ్ వాల్యూ ఈస్ కాల్డ్ as రో ఐడి. దిస్ రో ఐడి అనేది మనకు 18 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ లో ఉంటుందమ్మా. 18 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ విచ్ రిప్రజెంట్స్ ద యూజర్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ది రికార్డ్. అంటే ఈ రో ఐడి అనేది మనకు 18 క్యారెక్టర్స్ ఆల్ఫా న్యూమరిక్ లో ఉంటుంది. అదేంటంటే దట్ ఈస్ విచ్ యూజర్ కాలం అండ్ విచ్ యూజర్ రికార్డ్, అలాగే ఏ టేబుల్ రికార్డ్ అది, అలాగే ఏ పొజిషన్ లో ఉంది. ఏ పొజిషన్ అంటే రో నంబర్, దట్ ఈస్ కాల్డ్ రో ఐడి పొజిషన్ అన్నమాట. సో ఇవి ఈ త్రీ మనకు ఆ ఐడిలో మిక్స్ అప్ అయి ఉంటాయి మనకు. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ రో ఐడి, ఎంప్లాయ్ నంబర్, ఎంప్లాయ్ నేమ్, శాల్, డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ ఈఎన్పి. సో ఇక్కడ మీకు రో ఐడి అనేది ఒక 18 ఆల్ఫా న్యూమరిక్, అంటే 18 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ డిస్ప్లే అవుతుంది. ఇది ఎంప్లాయ్ నంబర్ యాజ్ యూజువల్లీ ఎంప్లాయ్ నేమ్, శాల్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ ఈఎన్పి ఫ్రమ్ ఈఎన్పి టేబుల్. సిమిలర్లీ select row ID, department number, department name, location from department. Okay. So we have another pseudo column name is called as row number. This row number అనేది మనకు న్యూమరిక్ టైప్ ఉంటుందా. దిస్ row number is 1 2 3 4 అని చెప్పేసి ఈ విధంగా న్యూమరిక్ నెంబర్. It is also a pseudo column which returns a sequence numeric value represents the position of a record in the output. అంటే అది అవుట్పుట్ లో ప్రింట్ అవుతున్నప్పుడు ఆ రికార్డ్ ఏ పొజిషన్ రిలేటెడ్, ఏ పొజిషన్ అంటే ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్, సిక్స్త్ రికార్డ్ అని చెప్పేసి ఇది అవుట్పుట్ లో మనకు ప్రింట్ అవుతుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ రో నంబర్, ఎంప్లాయ్ నంబర్, నేమ్, శాల్, డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ ఈఎన్పి. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? రో నంబర్ ఫస్ట్ వన్ ఫస్ట్ రికార్డ్, రో నంబర్ 2 సెకండ్ వన్ సెకండ్ రికార్డ్, 3 దెన్ 4 5 6 ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా ఈ ఎగ్జాంపుల్, సెలెక్ట్ రో నంబర్, ఎంప్లాయ్ నేమ్, శాల్, డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ ఈఎన్పి వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్ టు 10. అంటే 10 డిపార్ట్మెంట్, అంటే డిపార్ట్మెంట్ 10 రిలేటెడ్ రికార్డ్స్ ని ఫిల్టర్ చేసి ఆ రికార్డ్స్ యొక్క డేటా ప్రింట్ అవుతుంది. ఏమేమి ప్రింట్ అవుతుంది? ఆ రికార్డ్ రో నంబర్, ఆ రికార్డ్ ఎంప్లాయ్ నంబర్, నేమ్, శాల్ అండ్ as well as డిపార్ట్మెంట్ నంబర్. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అనదర్ క్వెరీ చూడండి ఇక్కడ. Select star from ENP where row number greater than 10. అంటే మనకు రో నంబర్స్ 1 to సమ్ రికార్డ్స్ ఉంటాయేమో, అందులో గ్రేటర్ దాన్ 10 ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ద రో నంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 10 ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఇది మనకు అనదర్ pseudo column. సో వీ హ్యావ్ 3 pseudo columns in our SQL which is called as sysdate, row ID and row number. sysdate పర్పస్ వచ్చేసి సిస్టమ్ యొక్క డేట్ ని జనరేట్ చేయడం కోసము, అలాగే ఫెచ్ చేయడం. రో ఐడి వచ్చేసి మనకు ఇది 18 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ లో జనరేట్ అవుతుంది. దట్ 18 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దట్ కన్సిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్, టేబుల్ నేమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ద రికార్డ్ అనమాట. అలాగే రో ఐడి, రో నేమ్ నంబర్ అనేది విచ్ ఇస్ నంబర్ ఆఫ్ ద రికార్డ్. సో పొజిషన్, సీక్వెన్స్ పొజిషన్ ఆఫ్ ద న్యూమరిక్ వాల్యూ దట్ ఈస్ 1 2 3 4 ఈ విధంగా జనరేట్ అవుతుంది మనకు. సో ఇది మనకు 3 pseudo columns which are not available for in any table, but it will be applicable for any table. ఏ టేబుల్ కైనా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ టైం మనకు we have another one is called functions. Is the screen is shared ma? Another screen share అయిందా మీకు? functions అనే స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్, షేర్ అవ్వలేదు. Yeah. So now you can observe this one here. We have another one is called functions mechanism. సో ఫంక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు సెలెక్ట్ క్వరీలో
we discuss first one is selection operator, that is star operator, then columns, then alias names, then pseudo columns. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఇక్కడ ఫంక్షన్స్ మెకానిజం, అంటే కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో వాడుకోవచ్చు. సో అందులో మనకు ఈ స్టేట్మెంట్స్ మనకు SQL లో ఈ విధంగా డిఫైన్ చేసాం. దెర్ ఆర్ 5 టైప్ ఆఫ్ ఫంక్షన్స్ హియర్. సో దెర్ ఆర్ ఫంక్షన్స్ కేటగిరీస్ ఇంటూ ఈ SQL లో 2 కేటగిరీస్, ఒకటి సింగిల్ రో ఫంక్షన్స్, అలాగే అనదర్ వన్ వచ్చేసి మనకు మల్టీ రో ఫంక్షన్స్, వీటిని గ్రూప్ ఫంక్షన్స్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ గ్రూప్ ఫంక్షన్స్ మీకు చాలా ఇంపార్టెంట్, రియల్ టైమ్ లో గ్రూప్ ఫంక్షన్స్ మనకి ఎక్కువగా యూజ్ చేస్తాము. సో సింగిల్ రో ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్స్ ఫర్ ఏ రికార్డ్, అంటే ఒక రికార్డ్ కి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. టు కంపేర్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ సింగిల్ రో ఫంక్షన్ యాజ్ వేర్ క్లాస్ యూస్డ్. గ్రూప్ ఫంక్షన్స్ ఏంటంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్స్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్, అంటే గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ అంతటి కలిపి ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. టు కంపేర్ ద అవుట్పుట్ ఆఫ్ మల్టిపుల్ రో ఫంక్షన్స్ యూజ్ ద హ్యావింగ్ క్లాస్. ఇది హ్యావింగ్ క్లాస్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిస్కస్ చేద్దాము దాని గురించి మనకు. సో ఫస్ట్ ఈ సింగిల్ లో ఫంక్షన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఈ సింగిల్ లో ఫంక్షన్స్ మనకు తెలిసిన 5 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యూమరిక్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, మిస్లెనియస్ ఫంక్షన్స్, అలాగే కన్వర్షన్ ఫంక్షన్స్. ఇవి మనకు సింగిల్ లో ఫంక్షన్స్ 5 కేటగిరీస్. ఫస్ట్ అయితే మనకు న్యూమరిక్ అంటే నంబర్స్ కోసం వాడే ఫంక్షన్స్. న్యూమరిక్ ఫంక్షన్స్. ఈ న్యూమరిక్ ఫంక్షన్స్ లో వి హావ్ ఫస్ట్ వన్ ఇస్ ABS. ఈ ABS అనేది ఇస్ అ ఫంక్షన్ విచ్ రిటర్న్స్ అన్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ దిస్ నంబర్, అంటే మనం ఇచ్చిన నంబర్ కి అబ్సల్యూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటిమో, వాట్ ఈస్ మీన్ ద అబ్సల్యూట్ వాల్యూ? ఖచ్చితమైన వాల్యూ సార్. ఖచ్చితమైన అంటే నెగటివ్ లేకుండా పాజిటివ్ ఉన్న వాల్యూస్. లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు ఎగ్జాంపుల్ ABS ఆఫ్ 10 అన్నాను అంటే ఏం రిటర్న్ చేస్తుంది? 10 అని రిటర్న్ చేస్తుంది. ABS ఆఫ్ -10 అంటే ఏం రిటర్న్ చేస్తుంది మనకు? ABS ఆఫ్ -10 అంటే 10 సార్. 10. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ వాల్యూ అన్నమాట. అంటే నెగటివ్ వాల్యూ ఉన్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్, అంటే పాజిటివ్ వాల్యూ కింద మనకు రిటర్న్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ అబ్సల్యూట్ వాల్యూ అన్నమాట. సో ఇది మనకు ABS ఫంక్షన్ యొక్క పర్పస్. సిమిలర్లీ we have another one is sin function. ఇదేం చేస్తుందంటే మీరు ఇచ్చిన నంబర్ యొక్క సైన్ ని రిటర్న్ చేస్తుంది. మీరు ఇచ్చిన నంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే +1 రిటర్న్ చేస్తుంది. మీరు ఇచ్చింది లెస్ దాన్ 0 అయితే -1 రిటర్న్ చేస్తుంది. అది సైన్ ఫంక్షన్. సో లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇచ్చారనుకోండి, దట్ ఈస్ 0 నే రిటర్న్ చేస్తుంది. సైన్ ఆఫ్ 10, వాట్ ఈస్ సైన్ ఆఫ్ 10? 1. అలాగే సైన్ ఆఫ్ -10 విచ్ రిటర్న్స్ -1. అలాగే సైన్ ఆఫ్ 0 విచ్ రిటర్న్స్ 0. సిమిలర్లీ నెక్స్ట్ మనకు అనదర్ ఫంక్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ నంబర్. మీరు ఏదైనా ఒక వాల్యూ ఇస్తే దాని స్క్వేర్ రూట్ ఫంక్షన్ మనకు స్క్వేర్ రూట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 is 10. స్క్వేర్ రూట్ ఆఫ్ నెక్స్ట్ పవర్ ఫంక్షన్. సో దిస్ ఇస్ పవర్ ఫంక్షన్ టు బి క్యాలిక్యులేటింగ్ బేస్. N1 is base and N2 is exponent అంటాం. బేస్ అండ్ ఎక్స్పోనెంట్. లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ N2 cross N2, N1 power of N2. So let us for example power of 2, 3 which returns 2 cube is 8. Power of 3, 2 which returns 3 square is nothing but 9. This is mod function. So ఈ mod function అనేది మనకు రిమైండర్ ఇస్తుంది. ఏమిస్తుంది ఇక్కడ? రిమైండర్ ఇస్తుంది. N1 modulus operator N2. Let us for example is remainder of after dividing N1 with N2 it gives remainder అన్నమాట. సో మోడ్ ఆఫ్ 10, 2 అంటే 10 2తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఏంటి? 0. అలాగే మోడ్ ఆఫ్ 10, 3 సో 10ని 3తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏంటి? 1. మోడ్ ఆఫ్ 2, 10 ఇస్ రిమైండర్ ఇస్ 2. సో నెక్స్ట్ ఫంక్షన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీకు? ఇది లాగ్ ఫంక్షన్. లాగ్ ఆఫ్ N1, N2. He returns the logarithmic value of N2 with the base of N1. With the base of N1 is a mathematical function. Log of 10, 2. So అంటే ఇది N2 కి N1 log of, అంటే ఇప్పుడు N2 కి ఇప్పుడు 100 అనేది 10 స్క్వేర్ అయితేనే కదా. సో విచ్ గివ్స్ 2, అంటే దిస్ ఇస్ 10 స్క్వేర్. అంటే ఈ 10 తోటి ఇది ఎన్నిసార్లు చేస్తే మనకు 100 వస్తుంది. ఎన్నిసార్లు చేస్తే 100 అవుతుంది? స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 2. సిమిలర్లీ దిస్ ఇస్ 2, 16. అంటే ఈ 2ని మనం 16 రావాలంటే మనం ఏం చేయాలి? 2 2 4 అంటే 4.
నెక్స్ట్ 100, 10 అంటే దిస్ ఇస్ 0.5. నెక్స్ట్ మనకు ఇది కూడా health 1 of n1 logarithmic n1 returns the logarithmic value of n1 to the base of exponent of 3.7182. These are little bit mathematical functions. కొంచెం mathematical things ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. logarithmic of 20 అంటే this is the logarithmic of e, 20 అంటే what is logarithmic e nothing but 3.712 అనేది exponent function. సో with exponent of n1 అంటే మనం ఇచ్చిన వాల్యూకి exponent of e power of n1 అన్నమాట. సో ఇక్కడ మనకు e power of అంటే exp of 3 అంటే e to power of 3 అన్నమాట. ఎక్స్పోనెంట్ ఏంటి ఇక్కడ 3 to power of 3. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఫంక్షన్. సో ఈ సైన్ ఆఫ్ n1 here, cos of n1, tan of n1, these all gives the where n1 is in terms of radians అన్నమాట. సో అండ్ రిటర్న్స్ n1 in radians. ఇవన్నీ కూడా మనకు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ దట్ ఆల్సో కెన్ యూజ్ ఇన్ అవర్ SQL అన్నమాట. నెక్స్ట్ మనకు ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ 60 into 3.14 divided by 30 which gives like this value. cos ఫంక్షన్, అలాగే tan ఫంక్షన్, అలాగే రౌండ్ ఫంక్షన్ రౌండ్ ఆఫ్ నియరెస్ట్ టు ది n2 రిటర్న్స్ n1 by rounding to n2 పొజిషన్స్. డిఫాల్ట్ వచ్చేసి n2 వచ్చేసి 0 అన్నమాట. సో ఇక్కడ మనకు రౌండింగ్ ఆఫ్ 12.456, 2 అంటే మనకు 2 digits రౌండింగ్ చేసేస్తుంది. వాట్ ఈస్ 2 digits ఇక్కడ 2 digits నియరెస్ట్ రౌండెడ్. వాట్ ఈస్ నియరెస్ట్ రౌండెడ్ 5, 6 తర్వాత నెక్స్ట్ మనకు 4, 6 కదా. సో 4, 5, 6 అంటున్నాం అంటే 4, 5. ఒకవేళ 5, 2 ఉందనుకోండి 4, 5 వస్తుంది రౌండింగ్ నెంబర్, నియరెస్ట్ రౌండింగ్ నెంబర్. బట్ 5, 6 ఉంది కాబట్టి అంటే ఇది నియరెస్ట్ రౌండింగ్ నెంబర్ ఇస్ 5, 6 అనేది నియరెస్ట్ రౌండెడ్ టు ది 6 అన్నమాట అంటే 12.46. సో దిస్ ఇస్ అగైన్ 1 అంటే 1 నియరెస్ట్. వాట్ ఈస్ నెక్స్ట్ నియరెస్ట్ 4, 5 ఉంది కాబట్టి అంటే 4, 1, 4, 2 అంటే 4కి వస్తుంది. సో బట్ 4, 5, 6 ఉంది కాబట్టి 12.5కి వచ్చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది చూడండి మనకు 12.4506 అంటే సేమ్ ఈ విధంగా మనకు 12 అవుతుంది ఆర్ రౌండెడ్ టు 12. ఇది -1 అన్నమాట. -1 నియరెస్ట్ రౌండెడ్ ఇస్ ఇక్కడ 10. సో ఇది రౌండింగ్ ఆఫ్ 156 అంటే 3, 4, 5 156, 3, 4, 5 అంటే ఇక్కడ మనకు చూడండి ఇది. సో నియరెస్ట్ రౌండింగ్ నంబర్ టు ది 156 కంటే తక్కువ ఉంటే మనకు 100 వచ్చేసేమో. 156 కంటే 150 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి విచ్ గివ్స్ 200 అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రంకేట్స్ అన్నమాట. ట్రంకేట్ ఇవన్నీ జస్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నది. ట్రంకేట్ ఈ ట్రంకేట్ అనేది ఏంటి మనకు ఇస్ డిలీషన్ అన్నమాట. సో ట్రంకేట్ రిటర్న్స్ n1 truncating of n2 position. Let us for example ఇక్కడ చూడమ్మా ట్రంకేట్ ఆఫ్ 12.456 of 2 అన్నమాట. 456 of 2 అంటే 2 నుంచి రిమైనింగ్ డేటాని ట్రంకేట్ చేసేస్తుంది అంటే రిమూవ్ చేసేస్తుంది అంటే సెకండ్ పొజిషన్ నుంచి అంటే 12.45 అంటే 2 digits తర్వాత ఏముంది ఇక్కడ 6 అనేది ట్రంకేట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకు 12.456, 1 అంటే 1 నుంచి ట్రంకేట్ అంటే దిస్ ఇస్ 1 digit ఉంటుంది, రిమైనింగ్ అని ట్రంకేట్ అయిపోతుంది అంటే 4 రిమైనింగ్ 5, 6 ట్రంకేట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రంకేట్ ఆఫ్ 12.4560 అంటే యాజ్ యూజువల్ గా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ట్రంకేట్ ఆఫ్ 12.456 -10. సో ఇవి దీస్ ఆర్ కాల్డ్ సమ్ మ్యాథమెటికల్. నెక్స్ట్ ఫంక్షన్ చూడండి ఇక్కడ సీల్ అంటే ఏంటి టాప్ మాక్సిమం నియరెస్ట్ రౌండెడ్ వాల్యూ. ఫ్లోర్ అంటే ఏంటి మాక్సిమం నియరెస్ట్ రౌండెడ్ మినిమం వాల్యూ. సో చూడండి మనకు సీల్ ఏం చేస్తుంది నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n1. ఎగ్జాంపుల్ చూడమ్మా 12.456 అంటే ఇక్కడ ఏంటి ఈ ఇంటిజర్ కి నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ఏంటి ఇక్కడ 12.456 కి నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ఏంటి 13 అన్నమాట. నియరెస్ట్ రౌండెడ్ మాక్సిమం వాల్యూ ఇస్తుంది మనకు సీల్ అంటే పైన, ఫ్లోర్ అంటే కిందమ్మా. ఇక్కడ చూడండి మనకు సీల్ ఆఫ్ 12.0001 ఇచ్చినా కూడా నియరెస్ట్ రౌండెడ్ మనకు 13 వస్తుంది. సో దిస్ ఇస్ 12. ఫ్లోర్ ఇదేం చేస్తుంటే మనకు నియరెస్ట్ రౌండెడ్ మినిమం వాల్యూ ఇస్తుంది. ఫ్లోర్ అంటే నియరెస్ట్ రౌండెడ్ మినిమం వాల్యూ. సో దిస్ ఇస్ లెస్ దాన్ టు n1 అంటే n1 కి తక్కువలో ఉన్న వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 12.456 అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ సీల్ లో అయితే మనకు 13 వస్తుందా, ఇక్కడ వచ్చేసి 12 వస్తుంది మనకు. సో ఫ్లోర్ ఆఫ్ 12.99 ఆల్సో ఇస్ 12. ఇది సీల్ అయితే మనకు 13 వస్తుంది, ఫ్లోర్ లో అయితే 12 వస్తుంది మినిమం వాల్యూ.
దిస్ ఈజ్ ఎలాగో అక్కడైనా ఎక్కడైనా కూడా సీల్ అయినా ఫ్లోర్ అయినా 12 అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నమాట. దిస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఒకసారి మనం అన్ని కూడా సెలెక్ట్ స్టేట్మెంట్ కి డ్యూయల్ టేబుల్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లెంత్ అన్నమాట. దిస్ ఫంక్షన్ ఈస్ లెంత్. ఈ ఫంక్షన్ పర్పస్ వచ్చేసి మీరు ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. లెంత్ మీన్స్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. మన స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ వరాకిల్. వాట్ ఈస్ వరాకిల్? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు? 6, అంటే విచ్ రిటర్న్ 6. అప్పర్ ఆఫ్ str1. ఈ ఫంక్షన్ మనకి ఏం చేస్తుందంటే కన్వర్టింగ్ అవర్ స్ట్రింగ్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్. కన్వర్టింగ్ అవర్ స్ట్రింగ్ లోయర్ టు అప్పర్ కేస్. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అప్పర్ ఆఫ్ వరాకిల్ ఇన్ స్మాల్ కేస్ ఇచ్చాము, విచ్ రిటర్న్స్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, అంటే అప్పర్ కేస్ లో ప్రింట్ అవుతుంది. లోయర్ ఆఫ్ str1 ఇదేం చేస్తుందంటే అప్పర్ కేసులో ఇస్తే లోయర్ కేసులో కన్వర్ట్ చేస్తుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ ఆఫ్ వరాకిల్ ఇన్ క్యాపిటల్ లెటర్ దట్ విల్ కన్వర్ట్ ఇంటూ స్మాల్ కేస్ లెటర్స్. ఇనిట్ క్యాప్ ఇయర్ అంటే స్టార్టింగ్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ కన్వర్ట్ చేస్తుంది. ఇనిట్ క్యాప్ దేర్ ఓన్లీ మీనింగ్ ఇనిషియల్ క్యారెక్టర్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ అప్పర్ కేస్ str1. సో చూడండి మనకు రిటర్న్స్ ద ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ str1 ఇయర్. దిస్ ఇస్ ఇనిట్ క్యాప్ ఆఫ్ వరాకిల్. అంటే ఇక్కడ ఓ స్టార్టింగ్ క్యారెక్టర్ ఏదైతే ఇనిషియల్ క్యారెక్టర్ ఉందో దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అప్పర్ కేస్. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ str1. సో దిస్ ఈస్ కన్వర్టింగ్ ఆర్ రివర్సింగ్ ద స్ట్రింగ్, కంప్లీట్ గా స్ట్రింగ్ ని రివర్స్ చేస్తుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఆఫ్ ఆర్కిల్. దిస్ ఈస్ ప్రింటింగ్ ఇన్ రివర్సింగ్ ఆర్డర్, ELCARO, రివర్సింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఇక్కడ ASCII ఆఫ్ CHR1. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ యొక్క ASCII కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ASCII కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ మనకు కీబోర్డ్ లో క్యాపిటల్ A నుంచి క్యాపిటల్ Z వరకు ASCII కోడ్ వాల్యూస్ 65 to 90. స్మాల్ A నుంచి స్మాల్ Z వరకు వచ్చేసి 97 to 122. 97 నుంచి 122 వరకు స్మాల్ కేస్ A టు స్మాల్ కేస్ Z. అలాగే అప్పర్ కేస్ A Z అప్పర్ కేస్ Z వచ్చేసి మనకు 65 నుంచి 90 వరకు. ఇక ASCII ఆఫ్ క్యాపిటల్ A ఈజ్ 65, ASCII ఆఫ్ క్యాపిటల్ B ఈజ్ 66. ఈ విధంగా వస్తుంది మనకు. నెక్స్ట్ CHR ఫంక్షన్. దిస్ ఈస్ కన్వర్టింగ్ ద ASCII కోడ్ వాల్యూ టు ది క్యారెక్టర్. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ CHR ఆఫ్ 65 అంటే 65 రిలేటెడ్ క్యారెక్టర్. వాట్ ఇస్ 65 రిలేటెడ్ క్యారెక్టర్? A. CHR ఆఫ్ 66 విచ్ కన్వర్ట్స్ ఇంటూ B. Each and every character which is available in the keyboard, for every character there is an ASCII code value, which is ASCII stands for American Standard Code Information Interchangeable Values. అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్స్ డైరెక్ట్ గా మనకు స్టోర్ కావు ఇంటర్నల్ గా. మన క్యారెక్టర్స్ అనేది బండిలే కన్వర్ట్ అవ్వాలి. బండిలే కన్వర్ట్ అవ్వాలంటే వాల్యూ కావాలి. ఆ వాల్యూనే మనకి ఇక్కడ కన్వర్షన్ వాల్యూస్. ఆ కన్వర్షన్ వాల్యూస్ ఇక్కడ ASCII కోడ్ వాల్యూస్ అన్నమాట ఇన్ ఎనీ లాంగ్వేజ్. దిస్ ఇస్ కన్కాట్ అంటే కన్కాటినేషన్ ఆఫ్ two strings. str will be concatenated into str1 అన్నమాట. str2 will be concatenated. నెక్స్ట్ మనకు కన్కాటినేషన్ ఆఫ్ వరాకిల్ 11G. అంటే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? 11G అనేది వరాకిల్ కన్కాటినేషన్ అవుతుంది. నెక్స్ట్ మనకు అనదర్ LPAD. అంటే లెఫ్ట్ ప్యాడింగ్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ జరుగుతుంది. ప్యాడింగ్ అంటే మనకి చూడండి str1 ఆఫ్ n1, ఈ క్యారెక్టర్ తోటి లెఫ్ట్ సైడ్ అంతా ఫిల్ చేసేస్తుంది. ప్యాడింగ్ అంటే ఫిల్ చేయడం అనమాట. సో ఇక్కడ మనకు LPAD ఆఫ్ వరాకిల్ 10 దిస్ స్టార్. అంటే మనకి ఏంటి ఇక్కడ ప్రీవియస్ లెఫ్ట్ సైడ్ అంతా ఈ స్టార్ ప్రింట్ చేసేసి తర్వాత వరాకిల్ ప్రింట్ అవుతుంది. అంటే టోటల్ గా మనకు ఎన్ని క్యారెక్టర్స్? 10 పొజిషన్స్ తీసుకుంటుంది. టోటల్ గా 10 పొజిషన్స్. ఈ 10 పొజిషన్స్ లో నుంచి వరాకిల్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. రిమైనింగ్ 4 లెఫ్ట్ సైడ్ ది స్టార్ క్యారెక్టర్ విల్ ప్రింట్. లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ అనమాట. RPAD రైట్ సైడ్ ప్యాడింగ్ అనమాట. సో సేమ్ ఇక్కడ చూడండి LPAD ఆఫ్ వరాకిల్ 10. అంటే ఇప్పుడు మనం ఏమి క్యారెక్టర్ ప్యాడింగ్ క్యారెక్టర్ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా స్పేసెస్ తీసుకుంటుంది. అంటే 4 స్పేసెస్ తర్వాత వరాకిల్ అని చెప్పేసి తీసుకుంటుంది. నెక్స్ట్ RPAD. దిస్ ఇస్ రైట్ సైడ్ ప్యాడింగ్ జరుగుతుంది. రైట్ సైడ్ ప్యాడింగ్. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ సో రైట్ సైడ్ ప్యాడింగ్ అంటే ఈ సేమ్ ఎగ్జాంపుల్ RPAD ఆఫ్ str1, n1, సమ్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి. వరాకిల్ అనేది యాజువల్ గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దాని తర్వాత రైట్ సైడ్ 4 స్టార్ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ RPAD మెకానిజం. ఎగ్జాంపుల్ అదే. నెక్స్ట్ ట్రిమ్మింగ్. లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్ అండ్ రైట్ సైడ్ ట్రిమ్మింగ్ అండ్ బోత్ సైడ్ ట్రిమ్మింగ్స్.
సో ఇక్కడ str1 is called like this, no? L trim of స్టార్స్ 4 స్టార్స్ వరకిల్ స్టార్ అంటే ఏం చేసేస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ స్టార్ క్యారెక్టర్ ఉంది అంటే దాన్ని అంతా ట్రిమ్ చేస్తుంది. ట్రిమ్ చేయడం అంటే కట్ చేయడం అన్నమాట. ఈ కట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇవన్నీ స్టార్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, వీటిని ట్రిమ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇక్కడ వరాకిల్ అవుట్పుట్ వస్తుంది. వరాకిల్ అవుట్పుట్. నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ ట్రిమ్మింగ్ చేయడానికి మనకి ఏమి లేదు, స్పేసెస్ ఉంటాయి. స్పేసెస్ డిఫాల్ట్ గా ట్రిమ్ జరుగుతుంది. మనం ఏమి ఇవ్వకపోతే స్పేస్ క్యారెక్టర్. ఆ ట్రిమ్ అంటే రైట్ సైడ్ ట్రిమ్మింగ్ జరుగుతుంది. రైట్ సైడ్ ట్రిమ్మింగ్. లెటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఇస్ ఎల్ ట్రిమ్ అండ్ సారీ ఇది ఆర్ ట్రిమ్. ఇక్కడ మిస్టేక్ పడిందమ్మా. దిస్ ఇస్ ఆర్ ట్రిమ్, నాట్ ఎల్ ట్రిమ్ హియర్. ఆర్ ట్రిమ్ ఆఫ్ వరాకిల్ స్టార్ అంటే రైట్ సైడ్ స్టార్స్ అన్ని ట్రిమ్ చేస్తే మనకు వచ్చేది వరాకిల్ అన్నమాట. దిస్ ఇస్ ఆల్సో నాట్ ఎల్ ట్రిమ్, దిస్ ఇస్ ఆర్ ట్రిమ్. ఆర్ ట్రిమ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడిందమ్మా. సో ఆర్ ట్రిమ్. నెక్స్ట్ ట్రిమ్. ఈ ట్రిమ్ అనేది we can able to trim either left side or right side or both sides. రెండు సైడ్స్ ట్రిమ్ చేసుకోవచ్చు. లెటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ట్రిమ్ ఆఫ్ లీడింగ్ ఫ్రమ్. ట్రిమ్ ఏం ట్రిమ్ చేయాలి, స్టార్, లీడింగ్ స్టార్ ఫ్రమ్ దట్ ఈస్ సో అండ్ సో క్యారెక్టర్, సో అండ్ సో థింగ్స్ లైక్ దిస్. అంటే ఇప్పుడు ఏం చేసేస్తుంది మనకు డిఫాల్ట్ గా ఇది ట్రిమ్మింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్ చేసేస్తుంది. లీడింగ్ అంటే లెఫ్ట్ సైడ్ అన్నమాట. దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ అంటే ఈ స్టార్ క్యారెక్టర్స్ అనేవి వరాకిల్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రైలింగ్ అంటే రైట్ సైడ్ ట్రిమ్మింగ్ జరుగుతుంది. లీడింగ్ అంటే లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్, ట్రైలింగ్ అంటే రైట్ సైడ్ ట్రిమ్మింగ్. సో స్టార్ వరాకిల్ ఉంటుంది, రైట్ సైడ్ మాత్రం ట్రిమ్మింగ్ జరిగిపోతుంది. నెక్స్ట్ బోత్, లీడింగ్ ఈజ్ లెఫ్ట్ సైడ్, ట్రైలింగ్ ఈజ్ రైట్ సైడ్, బోత్ అంటే బోత్ సైడ్స్ ట్రిమ్ జరుగుతుంది. స్టార్ ఫ్రమ్ స్టార్ వరాకిల్ స్టార్ అంటే both sides will trim it here. Both sides are trim జరుగుతుంది. అంటే లెఫ్ట్ ట్రిమ్మింగ్, రైట్ ట్రిమ్మింగ్, అలాగే బోత్ సైడ్స్. ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ వీ కెన్ యూస్ ఫర్ బోత్ పర్పసెస్. లీడింగ్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ట్రిమ్మింగ్, ట్రైలింగ్ ఈజ్ రైట్ సైడ్ ట్రిమ్మింగ్ అండ్ బోత్ సైడ్ ట్రిమ్మింగ్. జనరల్ గా లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేయడానికి ఎల్ ట్రిమ్ వాడుతున్నాం, రైట్ సైడ్ ట్రిమ్ చేయడానికి ఆర్ ట్రిమ్ వాడుతున్నాం. బట్ ట్రిమ్ యూ కెన్ యూస్ ఫర్ బోత్ సైడ్ ట్రిమ్మింగ్స్, either లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్. ఓకే, సో ట్రిమ్ స్పేస్ వరాకిల్ స్పేస్ అంటే డిఫాల్ట్ గా మనకు బోత్ సైడ్ ట్రిమ్ చేసేస్తుంది. బోత్ సైడ్ స్పేసెస్ ని ట్రిమ్ చేసి డిఫాల్ట్ గా మనకు వరాకిల్ అని చెప్పేసి తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సబ్ స్ట్రింగ్ అన్నమాట. సబ్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. ఏ పొజిషన్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దిస్ ఇస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ లో ఏ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. దట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సబ్ స్ట్రింగ్ ఆఫ్ వరాకిల్ ఫ్రమ్ విచ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, 2 క్యారెక్టర్స్ కావాలి. ఈ వరాకిల్ అనే స్ట్రింగ్ నుంచి థర్డ్ పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ కావాలన్నమాట. థర్డ్ పొజిషన్, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. అంటే ఏ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్స్. అంటే ఏ ఇస్ 1 క్యారెక్టర్, సి ఇస్ 1 క్యారెక్టర్. సో యూ విల్ గెట్ ఏసి. వరాకిల్ 2, 3 అంటే సెకండ్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్. అంటే సెకండ్ ఇస్ ఆర్ఏసి. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ వరాకిల్ 4 ఇచ్చేసి 4 అంటే మనకు డిఫాల్ట్ గా మనకు 4th పొజిషన్ నుంచి. సో అంటే 4th పొజిషన్ నుంచి ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటుంది. 1, 2, 3, 4. 4th పొజిషన్ అంటే ఇక్కడ సి పొజిషన్ నుంచి రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటుంది. సో దిస్ ఇస్ అనదర్ ఫంక్షన్ ఇస్ ఇన్ ఎస్టిఆర్ ఫంక్షన్ అనేది చూడమా. ఈ ఎస్టిఆర్ లో మనం అడిగిన క్యారెక్టర్ ఉందా, ఒకవేళ ఉంటే ఏ పొజిషన్ లో ఉంది అన్నది మనకు రిటర్న్ చేస్తుంది. చూడండి, ఇన్ ఎస్టిఆర్, ఈ ఎస్టిఆర్ లో ఈ ఏంటి ఎస్టిఆర్ వరాకిల్ అనే ఎస్టిఆర్ లో చెక్ ఏ అనే క్యారెక్టర్ ఉందా లేదా. ఎక్కడి నుంచి చెక్ చేయమన్నాం, సెకండ్ పొజిషన్ నుంచి చెక్ ఇట్. 1 టైం అవైలబుల్ ఉందా లేదా చూడమంటున్నాం. అంటే సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. సెకండ్ పొజిషన్ నుంచి ఏ అనే క్యారెక్టర్ ఉందా, ఎస్. ఎక్కడ ఉంది మనకు, థర్డ్ పొజిషన్ లో ఉంది. దిస్ ఇస్ థర్డ్ పొజిషన్, ఏ ఇస్ థర్డ్ పొజిషన్. నెక్స్ట్ మనకు ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ వరాకిల్ A, 2, అంటే సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ అక్కరెన్స్ ఆఫ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ అక్కరెన్స్ ఆఫ్ ఏ ఎక్కడ ఉంది. సో ఫర్ సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ అక్కరెన్స్ నుంచి థర్డ్ పొజిషన్ ఉంది. కానీ అక్కడ అడిగేది సెకండ్ అక్కరెన్స్ అంటున్నాడు. సెకండ్ అక్కరెన్స్ అంటే ఏమో ఎక్కడ ఉంది మనకు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ పొజిషన్
పొజిషన్ ఉంది మనకు 9th పొజిషన్ లో ఉంది. దిస్ ఇస్ ద సెకండ్ అకరెన్స్ అన్నమాట. సెకండ్ అకరెన్స్. ఓకే 9. నెక్స్ట్ అండి ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ వరకిల్ ఏ 4,1 అంటే ఏ అనేది 4th పొజిషన్ నుంచి ఒక ఫస్ట్ అకరెన్స్ ఏ పొజిషన్ ఉంది. 4th పొజిషన్ అంటే దిస్ ఇస్ 1 2 3 4. 4 అంటే సి నుంచి ఎక్కడ అక్కరైంది మనకు 9th పొజిషన్ లోనే అక్కరైంది. దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ 9th పొజిషన్. ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ వరకిల్ ఏ 4,2 అంటే 4th పొజిషన్ నుంచి సెకండ్ అకరెన్స్. దిస్ ఇస్ 1 2 3 4. దిస్ ఇస్ 4. 4th పొజిషన్ నుంచి సెకండ్ అకరెన్స్ ఉందా? 4th పొజిషన్ నుంచి సెకండ్ అకరెన్స్ ఉందా? ఏ క్యారెక్టర్ లేదు సార్. లేదు కాబట్టి మనకి ఏం చేస్తుంది 0. 4th పొజిషన్ నుంచి ఒక అకరెన్స్ ఉంది, ఒకసారి అక్కరైంది ఏ అనేది. అది ఎక్కడ 9th పొజిషన్. బట్ ఇక్కడ అడిగేది ఏంటి మనకు సెకండ్ అకరెన్స్ అంటున్నాయి. సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. సో ఇక్కడ మనకు ఇన్ ఎస్టిఆర్ ఆఫ్ వరకిల్ ఏ 2 అంటే ఇక్కడ ఏమన్నా సెకండ్ పొజిషన్ నుంచి ఏ అనేది ఎక్కడ అవైలబిలిటీ ఉంది మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ మనకు 1 అంటే దిస్ ఇస్ డిఫాల్ట్ మనకు ఇక్కడ 1 2 అండ్ దిస్ ఇస్ 3. సో సెకండ్ పొజిషన్ నుంచి అన్నాం దిస్ ఇస్ 2 అంటే థర్డ్ పొజిషన్ లో అవైలబిలిటీ ఉంది. సో ఈ విధంగా ఇస్తే వరకిల్ ఏ అంటే డిఫాల్ట్ గా మనకు థర్డ్ వస్తుంది. అంటే డిఫాల్ట్ గా మనకు 1 పొజిషన్ నుంచి ఫస్ట్ అకరెన్స్ తీసుకుంటాం. 1 పొజిషన్ నుంచి ఫస్ట్ అకరెన్స్. ఓకే సో ఇవి మనకి ఏమన్నా స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి మన ఇక్కడ డేట్ ఫంక్షన్స్. ఈ డేట్ ఫంక్షన్స్ చూడండి మంత్స్ బిట్వీన్ అనేది ఒక ఫంక్షన్ మనకి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు డేట్ 1 డేట్ 2 ఇచ్చేస్తే ఈ రెండు డేట్ లో నుంచి ఇట్ విల్ గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 డేట్స్. ఆ ఏం డిఫరెన్స్ మంత్స్ ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి మనకు రిటర్న్ చేస్తుంది. లెటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మంత్స్ బిట్వీన్ ఆఫ్ 01 ఫిబ్రవరి 81 01 జనవరి 81 అంటే ఫిబ్రవరి 81 నుంచి జనవరి 81 వరకు ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది మనకు 1 ఉంది. ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది 1 ఉంది. అలాగే మంత్స్ బిట్వీన్ ఆఫ్ 0 జాన్ 08 01 జాన్ 07 అంటే మనకి ఎంత 1 ఇయర్ డిఫరెన్స్. అంటే 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్ ఇక్కడ 12 మంత్స్ డిఫరెన్స్. మంత్స్ డిఫరెన్స్ అన్నమాట. మంత్స్ బిట్వీన్ 01 జాన్ 07 టు 01 జాన్ 08 అంటే ఇది రివర్స్ చూడండి. ఈ మంత్స్ అనేది ఫస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈజ్ డేట్ 1 అండ్ యాజ్ వెల్ as డేట్ 2 అన్నమాట. ఇది మనకు హైయెస్ట్ లేదు, లోయెస్ట్ ఉంది కాబట్టి మనకి ఏం చేస్తుంది ఈ డేట్ లో నుంచి ఈ డేట్ ని తీసేస్తే అక్కడ రివర్స్ లో అంటే -12 వస్తుంది. -12 వస్తుంది. -12 అంటే మనకి ఎందుకంటే 07 లో నుంచి 08 తీస్తే మనకు -12 వస్తుంది. అలాగే లాస్ట్ డే ఆఫ్ యువర్ డేట్ అంటే మనం ఇచ్చిన డేట్ కి ప్రీవియస్ లాస్ట్ డే ఏమొచ్చింది చూడండి. రిటర్న్స్ ద డేట్ ఆఫ్ ది లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అండ్ యాజ్ వెల్ as ఇయర్ ఆఫ్ ది డేట్. అంటే మీరు ఇచ్చిన డేట్ కి లాస్ట్ డే ఏమొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా లాస్ట్ డే ఆఫ్ 28th November 08 అంటే 2008 ఫర్ ఎగ్జాంపుల్ 28th November of 08 అంటే ఈ మంత్ లో లాస్ట్ డే ఎప్పుడు వస్తుంది లాస్ట్ డే నవంబర్ లో మనకి 13 కదా లాస్ట్ డే వచ్చేది 30th November of 08. లాస్ట్ డే ఆఫ్ 22 February 2008 విచ్ ఇస్ లీప్ ఇయర్ కాబట్టి మనకు 29th లాస్ట్ డే వచ్చేసింది. 29th లాస్ట్ డే వచ్చేసింది. అలాగే లాస్ట్ డే ఆఫ్ 22 February 08 అంటే సో 2007 లో మనకు ఫిబ్రవరి అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి అది 28th February 2007 మంత్ 2007. నెక్స్ట్ డే అనేది ఏంటంటే విచ్ గివ్స్ కరెంట్ డేట్ నుంచి నెక్స్ట్ ఈ డే ఎప్పుడు వస్తుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెక్స్ట్ డే ఆఫ్ 30th November 08 ఆఫ్ సాటర్డే. ఈ సాటర్డే అనేది నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 30th November 08 ఏదో ఒక డే ఉంటుంది. ఆ డేట్ నుంచి సాటర్డే ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుంది అంటున్నాం 6th December 08 అంటే మనం ఇచ్చిన డేట్ లో నుంచి సాటర్డే ఎప్పుడు వస్తుంది అనేది ఆ డేట్ ని రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడు వస్తుంది అంటున్నాం మనం 6th December 2008. సో ఇఫ్ November 0 is Sunday అనుకోండి దెన్ ద డేట్ ఆఫ్ ది నెక్స్ట్ సాటర్డే విల్ బి ద 06 అన్నమాట. అంటే అది మనకు సండే అనుకున్నాం 30. సో నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మనకు 6 వస్తుంది. నెక్స్ట్ చూడండి మనకు నెక్స్ట్ ఫంక్షన్
యాడ్ మంత్స్ అంటున్నాం. యాడ్ మంత్స్ ఆఫ్ డేట్ 1, N1 అంటే N1 అనేది నెంబర్ ఆఫ్ మంత్స్ ప్రీవియస్ డేట్ కి యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ మంత్స్ ఆఫ్ 30 November 08 దీనికి ఒక 1 మంత్ ని యాడ్ చేస్తుంది. మనకి 1 మంత్ ని యాడ్ చేస్తే దిస్ ఇస్ 1 మంత్ యాడింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది 30 December 2008. యాడ్ మంత్స్ ఆఫ్ 30th November of 12 అంటే ఒక ఇయర్ యాడ్ అయిపోతుంది. ఇయర్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది 30 November 2009 అనమాట. దిస్ ఇస్ 2009. యాడ్ మంత్స్ ఆఫ్ 31 Jan 1 మంత్ అంటే అప్పుడు ఏమవుతుంది జాన్ కి ఒక 1 మంత్ యాడ్ అయిపోతే 29 February 2008. యాడ్ మంత్స్ ఆఫ్ 01 February 08 అంటే -1 అంటే ఒక మంత్ వెనక్కి రావాలి. ఒక మంత్ వెనక్కి రావడం అంటే 1 Jan 2008. సో ఇది మనకు డేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ మిస్లేనియస్ ఫంక్షన్స్. ఇక్కడ దీస్ ఆర్ ఈ మిస్లేనియస్ ఫంక్షన్స్ అయితే మనకి ఈ న్యూమరిక్ ఫంక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అంటే సింగిల్ రో ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎన్విఎల్ ఆఫ్ EXP1, EXP2 ఇది మనకు జనరల్ గా సి లాంగ్వేజ్ లో కండిషన్ తెలిసి ఉంటే మన షెల్ ప్రోగ్రామ్ లో కూడా కండిషన్ చెప్తాం. ఇఫ్ EXP ఈజ్ నల్ ఇట్ రిటర్న్స్ EXP2 అంటే EXP1 అనేది నల్ అయితే EXP2 రిటర్న్ అవుతుంది, లేదంటే EXP1 రిటర్న్ అవుతుంది. EXP1 రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, టు డిస్ప్లే జీరో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డిస్ప్లే జీరో ఇఫ్ కమిషన్ ఈజ్ నల్, కమిషన్ నల్ ఉంటే జీరో డిస్ప్లే చేయమనం, ఎల్స్ కమిషన్ డిస్ప్లే చేయమని అవుతుంది. దీనికి ఏ విధంగా రాస్తాం చూడమ్మా, సెలెక్ట్ కమిషన్ NVL ఆఫ్ జీరో ఇది EXP1 అవుతుంది, ఇది EXP2 అవుతుంది. మనకి ఏం చేస్తుంది, ఈ కమిషన్ జీరో అయితే మనకి ఏం రిటర్న్ అవుతుంది, జీరో అని రిటర్న్ అవుతుంది. కమిషన్ జీరో లేకపోతే ఏం రిటర్న్ అవుతుంది, ఉన్న కమిషన్ రిటర్న్ అవుతుంది. అదే కదా మనం ఇక్కడ చెప్పింది, ఇఫ్ EXP1 ఈజ్ నల్ రిటర్న్ EXP2 అదర్వైజ్ EXP1 రిటర్న్. అంటే కమిషన్ జీరో అయితే జీరో రిటర్న్ అవుతుంది, లేదంటే ఉన్న కమిషన్ ఎంత ఉందో అంత కమిషన్ రిటర్న్ అవుతుంది. దిస్ ఇస్ హియర్. నెక్స్ట్ చూడండి, డిస్ప్లే ది ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, కమిషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సాల్, కమిషన్, సాల్ ప్లస్ NVL అంటే సాలరీకి కమిషన్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ యాజ్ ఎ టోటల్ అర్నింగ్ అనమాట. యాజ్ ఎ టోటల్ అర్నింగ్ సాల్ ప్లస్ NVL ఆఫ్ కమిషన్, జీరో. సో ఇఫ్ కమిషన్ ఇస్ జీరో, సాలరీకి జీరో యాడ్ అవుతుంది. ఇఫ్ కమిషన్ ఇస్ నాట్ జీరో, ఎంత కమిషన్ ఉందో అంత కమిషన్ సాలరీకి యాడ్ అవుతుంది. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ప్రింటింగ్ యాజ్ ఏ టోటల్ అర్నింగ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఫ్రమ్ ద ENT టేబుల్ అనమాట. ENT టేబుల్. సో నెక్స్ట్ మనకు ఇందులోనే NVL2 అనేది ఇంకొక ఫంక్షన్. NVL2 అనేది NVL2 ఆఫ్ EXP1, EXP2, EXP3. ఇఫ్ EXP1 ఈస్ నల్ అంటే EXP1 నల్ అయితే EXP3 రిటర్న్ అవుతుంది, అదర్వైజ్ EXP2 రిటర్న్ అవుతుంది. EXP1 అన్న నల్ అయితే ఇది రిటర్న్ అవుతుంది, EXP3 రిటర్న్ అవుతుంది, లేదంటే EXP2 రిటర్న్ అవుతుంది అన్నమాట. మన క్వరీ చూడండి, డిస్ప్లే జీరో ఇఫ్ కమిషన్ ఇస్ నల్ అండ్ రిటర్న్ 1 ఇఫ్ కమిషన్ ఇస్ నాట్ నల్. కమిషన్ ఉంటే 1 రిటర్న్ చేయమన్నాం, లేదంటే 0 రిటర్న్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. సో క్వరీ చూడండి, మనకు సెలెక్ట్ కమిషన్ NVL ఆఫ్ 2 కమిషన్, 1, 0 అంటే ఈ కమిషన్ జీరో అయితే మనకి ఏం రిటర్న్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. కమిషన్ జీరో కాకపోతే ఏం రిటర్న్ అవుతుంది, 1 రిటర్న్ అవుతుంది. సో కమిషన్ జీరో అయితే 0 EXP3 రిటర్న్ అవుతుంది, కమిషన్ జీరో కాకపోతే 1 రిటర్న్ అవుతుంది. సో దట్ ఈస్ ఇట్. డిస్ప్లే ది ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, కమిషన్ అండ్ టోటల్ అర్నింగ్స్ హియర్. సేమ్ ఇందాక రాసిన క్వరీ. సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, సాల్, కమిషన్, సాల్ ప్లస్ NVL ఆఫ్ 2. ఇఫ్ కమిషన్ ఇస్ జీరో అయితే మనకు 0 రిటర్న్ అయిపోతుంది. కమిషన్ జీరో కాబట్టి ఎంత కమిషన్ ఉందో అంత కమిషన్ సాలరీకి యాడ్ అయిపోతుంది యాజ్ ఎ టోటల్ ఎర్నింగ్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ ఈస్ గోయింగ్ టు జనరేట్ ఇంటూ ప్రింట్. సో ఫైన్, ఈస్ దిస్ అండర్స్టాండ్ మా? ఈ NVL2 ఫంక్షన్ అర్థమైంది ఇక్కడ? హలో, NVL2 ఫంక్షన్ అర్థమైందమ్మా? ఎస్ సార్. సో ఇవి మనకు మిస్లేనియస్ ఫంక్షన్స్ అని చెప్పేసి కాల్ చేస్తున్నామా. నెక్స్ట్ మనకు ఇంకొక ఫంక్షన్ ఉంది, కేస్ ఫంక్షన్స్. దాని తర్వాత మనకు గ్రూప్ కేస్ ఫంక్షన్స్, అలాగే వీ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కన్వర్షన్ ఫంక్షన్స్ అని ఉందమ్మా. సో ఈ ఫంక్షన్స్ అయిపోతే మనకు గ్రూప్ ఫంక్షన్స్. ఆ గ్రూప్ ఫంక్షన్స్ లో మనం ఏం చేసేస్తామంటే హ్యావింగ్ క్లాస్ ఒకటి, మనం హ్యావింగ్, ఆర్డర్ క్లాసెస్,
అవి మనకు మేజర్‌గా వాటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. ఆ గ్రూప్ ఫంక్షన్స్. అవి మనకు చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో. దట్ విల్ డిస్కస్ నౌ. సో అవి మనకు నెక్స్ట్ క్లాస్‌లో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కన్వర్షన్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత దానికెళ్ళిపోదాం మనకి. డిస్టింక్టివ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవైన తర్వాత వాటికెళ్ళిపోదాం. ఓకే. సో మీకు పంపించాను ఒకసారి చెక్ చేసుకున్నారా? నేను డాక్యుమెంట్ పంపించాను.